హిందూ ధర్మంలో దుర్గాదేవి శక్తి యొక్క చిహ్నం శత్రు సమాహారం, దయ, కరుణ మరియు ప్రేమకు ప్రతీక. స్త్రీలు తమ జీవితంలో సుఖ సంతోషాలతో వెళ్లాలంటే ఈ అమ్మవారి నుండి 5 ముఖ్యమైన విషయాలను నేర్చుకోవాలి. 1. ఓపిక. ధ్యానంలో నిమగ్నమై ప్రపంచాన్ని చూసే పార్వతీ మరియు శివుల మధ్య సంబంధం ఓపిక యొక్క శక్తిని బోధిస్తుంది. భార్యాభర్తల సంబంధం ఎలా ఉన్నా దీర్ఘకాలికంగా ఉండాలంటే ఓపిక చాలా ముఖ్యం. ఒక స్త్రీ తనలో ఓపికను ఒక భాగంగా చేసుకుంటే కష్ట సమయాల్లో ధైర్యం కోల్పోకుండా ఉంటుంది. 2. ఆత్మగౌరవం. ఇతరులను గౌరవించడం చాలా ముఖ్యం, కాని మీ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు రాజీపడకండి. ఇతరులకు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మహిళల్లో సాధారణం, కాని ఇది దుంహకానికి దారితీస్తుంది. ఆత్మగౌరవంతో జీవించేవారిని బలహీనంగా భావిస్తారు, కాని మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టడానికి ప్రయత్నిస్తే వారిని ఎదుర్కోండి. 3. నిర్భయత్వం. దుర్గాదేవి మనకు నిర్భయంగా ఉండమని బోధిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ భయాన్ని మనసులోకి రాకుండా ఎదుర్కోండి. భర్త, పిల్లలు, బంధువులు లేదా ఎవరైనా మిమ్మల్ని కించపరిచే ప్రవర్తనను సహించవద్దు. మీరు ఒక శక్తివంతమైన స్త్రీ అని గుర్తుంచుకోండి. 4. దయ మరియు ఆప్యాయత. దుర్గాదేవి కేవలం శక్తి స్వరూపం మాత్రమే కాదు, దయ మరియు ఆప్యాయతకు కూడా ప్రతీక. ఈ 2 భావాలు స్త్రీలకు బలాలు. పురుషులు ఈ భావోద్వేగాలను అనుభవించలేరు. దుర్గాదేవి శత్రు సంహారం చేసినప్పుడు కూడా ఆమె హృదయంలో ప్రేమ ఉండేది. స్త్రీలు ఎల్లప్పుడూ ప్రేమను వ్యక్తపరచాలి. 5. ధైర్యం. దుర్గాదేవి అనేక రాక్షసులతో పోరాడి వారిని ఓడించింది. ఒక స్త్రీ కూడా ధైర్యంగా ఉండాలి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ధైర్యం అవసరం. దుర్గాదేవి ఒక స్త్రీకి ఆదర్శప్రాయురాలు. ఆమె నుండి నేర్చుకోవడం ద్వారా స్త్రీలు తమ జీవితంలో సుఖ సంతోషాలతో వెళ్లగలరు.